తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్స్లో పూనకాలు రావడం ఖాయం. ప్రస్తుతం గ్లోబల్ వైడ్గా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తారక్ త్వరలోనే తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రతి ఏటా మే 20వ తేదీ వచ్చిందంటే నందమూరి అభిమానులకు ఒక పెద్ద పండగ లాంటిది. అయితే ఈ ఏడాది రాబోయే బర్త్డే మాత్రం మామూలుగా ఉండబోవడం లేదు. ఎందుకంటే తారక్ పుట్టినరోజు సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 భారీ చిత్రాల నుంచి క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ బర్త్డేకి రాబోతున్న అన్నింటికంటే అతిపెద్ద మరియు మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఏంటి అంటే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ ను ఒక ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. మే 20న తారక్ బర్త్డే కాగా దానికి కొన్ని గంటల ముందే అంటే మే 19వ తేదీ అర్ధరాత్రి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ లేదా టీజర్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ లాంచ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో నార్త్ బెల్ట్ లో కూడా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే నేషనల్ మీడియా సమక్షంలో ముంబైలో గ్రాండ్ గా ఈ చిత్ర ప్రమోషన్స్ ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్ ను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక అభిమానులను ఖుషీ చేయబోయే రెండో పెద్ద అప్డేట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు సంబంధించింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. అప్పటి నుంచి వీరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. చాలా రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ అనే క్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మే 20న తారక్ బర్త్డే రోజే రాబోతోందని తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎన్టీఆర్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కలబోసి ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక మూడో సర్ప్రైజ్ గతేడాది బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించిన దేవరా పార్ట్ 1 సీక్వెల్ కు సంబంధించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించి తారక్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో సహజంగానే దేవర పార్ట్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈ పుట్టినరోజు సందర్భంగా దేవర 2 అనౌన్స్మెంట్ తో పాటు ఒక పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. పార్ట్ 1 ముగింపు ఇచ్చిన హైప్ కు కంటిన్యూయేషన్ గా పార్ట్ 2 ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేసినట్టు టాక్. సాధారణంగా ఏ హీరో బర్త్డేకైనా ఒకటో రెండో అప్డేట్స్ రావడం చూస్తుంటాం. కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజున ఏకంగా 3 భారీ చిత్రాల అప్డేట్స్ ఒకేసారి రాబోతూ ఉండడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే బర్త్డే కామన్ డీపీలు హ్యాష్ ట్యాగ్లతో ట్రెండ్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి మే 20వ తేదీన టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తారక్ పేరు మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.